పాస్ గేమ్ ప్లే మీ అందరికి తెలుసుంటుంది. ఇంకా స్టార్ట్ అయితే చేద్దాం. ఈ కంటెంట్ వచ్చేసి మామూలుగా సబ్స్క్రైబ్తో చేయాల్సింది. రీచ్ అయితే ఫుల్గా తగ్గిపోయింది కాబట్టి నేను అయితే ర్యాండమ్ ప్లేయర్స్తోనే ఆడుతున్నా. ఒక 100 మ్యాచెస్ కంప్లీట్ అయిపోయినాక తర్వాత వచ్చేసి ఓన్లీ సబ్స్క్రైబ్స్తోనే చేస్తాను అనమాట ఈ కంటెంట్ వచ్చేసి. అప్పుడైతే మాత్రం చాలా బాగుంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఆపోనెంట్ నేమ్ వచ్చేసి కే సిద్ధు అంట, సిద్ధు బాయ్. ఓకే, ఫస్ట్ మ్యాచ్ వస్తే స్నైపర్ అయితే కొన్నాడు. స్నైపర్ మంచిగానే ఆడతాం. అయ్యా ఓకే ఏం మిస్ అయిపోయింది అనమాట ఉంది. ఒకప్పుడు ఈ ఏడబ్ల్యూ అనేది డైరెక్ట్ 8 అయితే పోతా స్కోప్ ఆన్ చేస్తే, కానీ ఇది ఇప్పుడు బాగాలేదనమాట. $150 అయితే పడింది, ఇంకొక 150 అనమాట. ఓకే, ఈ మ్యాచ్ అయితే మనం విక్టరీ అయితే కూడా ఇచ్చినాం. నెక్స్ట్ వచ్చేసి మనమే గన్నులు అయితే కొనుక్కోవాలి. ఏ గన్ కొన్నాం, ఏం అయితే కొన్నాం. ఈవినింగ్ అయితే లైవ్ ఉంటుంది. ఎవరన్నా రావంటే రావచ్చు. అది ర్యాంక్ పుష్ అనమాట. ఎటు సైడ్ ఏదో పోదాం. అది చూడు అటు సైడ్ అయ్యే వస్తాడని అనుకుంటాను. ఓకే, ఫుల్ డ్యామేజ్ అయితే పడింది. దీంతో కిల్ చేద్దాం. ఊరి నాకెందుకు నేను పడిపోతా అనిపిస్తాను. అది అయిపోయింది. జస్ట్ మిస్ అయిపోయినాడు. అందుకే ఎప్పుడు కానీ మనం ఎక్కువగా ఆలోచించకూడదు. తక్కువ ఆలోచించుంటే ఈజీగానే కిల్ చేసి పడదు బాగుంటుంది గేమ్ ప్లేతోనే. ఓకే, నాది చూడు అటు సైడే ఉంటాడు, బ్యాక్ సైడే ఉన్నాడు. ఏం కాలుకైతే పోతాను అది. ఓకే, ఫుల్ డ్యామేజ్ అనమాట. ముందు వచ్చి నేను దూరినా, ఈ మ్యాచ్ మాత్రం వాడు దూరినాడు, ఇంకా కిల్ అయిపోయినాడు. అందుకే ఆలోచించి కొట్టాలా. ఆలోచించి కాదు, అదే తెలివిగా కొట్టాలా. షార్ట్ గన్ అయితే ఉన్నాడు. డబుల్ షాటే కొడదాం, సింగిల్ షాట్ కొట్టలేమన్నమాట. ఓకే, అటు సైడ్ అయితే ఉన్నాడు తమ్ముడు. వాడు చూడరా, ఓయ్ ఫుల్ డ్యామేజ్ అయితే చేసిండు. నేను ఇంకా సింగిల్ షాట్ కొడతాను అనుకున్నా వాడు కూడా, కానీ వాడు డబుల్ షాట్ అయితే కొడుతున్నాడు. ఏం పర్లేదు కొట్టేద్దాం. యార్రా రీ సుభాషో రీ వస్తాను. నాది ఇప్పుడు ఖచ్చితంగా ఇటు దూరేస్తాడు అనుకున్నా. హెడ్ అయితే పడింది. ఎట్టయినా ఉడికి ఉన్నది అనమాట. ఈ మ్యాచ్ మాత్రం ఎలాగైనా విన్ అవ్వాలి. వన్ మ్యాచ్ విన్ అయితే వస్తాను. 2/3 అనమాట. నేను 2 మ్యాచ్లు అయితే గెలిచిన, వాడు 3 మ్యాచ్లు అయితే గెలిచిండు. అంటే మిద్దు పైన ఉన్నా, ఇంకా ఎండ అట్టే ఉన్నది, అందుకే స్క్రీన్ అంత కనబడలా. సరే, హెడ్ అయితే పడింది. ఇంకొక 2 బుల్లెట్లు తగిలితే చచ్చిపోతాడు. ఓకే, ఒక్క బుల్లెట్కే కిల్ అయిపోయినాడు అనమాట. ఇంకొక 2 మ్యాచ్లు గెలిచినామంటే మనది బుయా అనమాట. స్నైపర్ అయితే కొనేద్దాం. ఎట్ సైడ్ వచ్చినాడు. అరే హెడ్ పడింది. ఇది ఫ్రీ ఫైర్ కాదు, ఇది గ్లిచ్ ఫైరు. ఫస్ట్ సారి ఉడికారు, ఫస్ట్ 2 సార్లు కూడా ఏం కూడా మిస్ అయిపోయింది. అది లేకపోతే అసలు ఫస్ట్ 2 బుల్లెట్లే కిల్ అవ్వాల్సింది. అది ఈ మ్యాచ్ ఎందుకో పాత అదేమనిపిస్తుంది. మళ్ళీ ఇంకో మ్యాచ్ అయితే ఆడాలి, లేకపోతే ఇదే పెట్టేసానా. అంటే ఈ రోజుకి ఇదే ఫస్ట్ మ్యాచ్ అనమాట. ఒకవేళ ఓడిపోయినా కూడా ఇదే పెడతా. మీకు నచ్చితే ప్రతిరోజు ఒక మ్యాచ్, ప్రతిరోజు ఫస్ట్ ఆడిన మ్యాచ్ ఇంకా లోన్ అయితే పెడతా. ఒకవేళ గెలిచినా వాడిని, కానీ దీనికి మంచి రీచ్ అయితే రావా.
గ్రోజా అసలు గ్రోజా ఎందుకు కొన్నాను అర్థం కదా. స్నైపర్ కొన్నాను అంటే బాగుంది. ముఖం బెటరా బయట. ఓకే 172 అయితే పడింది, నాకు 150 అయితే పడింది. అది నేను మంచి క్యారెక్టర్ స్కిల్స్ అయితే పెట్టుకున్నా, ఈజీగానే కిల్ చేయొచ్చు అనుకుంటూ. ఓకే ఓకే అరే ఓకే మొత్తానికి మ్యాచ్ అయితే ఓడిపోయినా. ఫస్ట్ మ్యాచ్ అనమాట ఇది. అప్లోడ్ చేస్తానా, మీకు నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అనేది నేను షార్ట్స్లో మంచి ట్రిక్స్ అయితే చెప్తా ఉండా. మీకు ఎంటర్టైన్మెంట్ కనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరేనా.